కొలిగే కదా సార్ అరే అరే ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి మరియు వివిధ గ్రామాల ఎంపీటీసీలకు సమావేశానికి ఇచ్చేసిన గౌరవ ఎంపీటీసీలకు మరియు అధికారులకు అదేవిధంగా గౌరవ ఎంపీటీసీ సవితా బుచ్చన్న గారికి అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు అధికారులకు ఈ సర్వసభ సమావేశంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఫోటో కాదు ఆగే గతంలో 8 సంవత్సరాలుగా పనిచేసి ఈరోజు బదిలీపై వెళ్తున్న మన ఇండియో గారికి అదేవిధంగా మన మండలంలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని తాను చేసిన సేవలు గాను మన మండల ప్రజల తరఫున మరియు అదేవిధంగా ఎన్టీఓ గారికి ఈరోజు స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ సభను మనం అనేక అంశాల మీద చర్చించుకున్నామని మీ అందరికీ పేరున మరొకసారి కోరుతున్నాను. ఎస్ఎస్సి గురించి కొంత సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. సో మన మండలం నుంచి ప్రస్తుతము 583 మంది విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షల్లో పాల్గొనబోతున్నారు, రాయబోతున్నారు. సో వీరికి మరి విద్యాశాఖ ఆదేశానుసారము ఉదయము సాయంత్రము ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాము. మరియు వీరికి స్పెషల్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. మార్చ్ 1వ తారీఖు నుంచి ప్రీ ఫైనల్ టెస్ట్ కూడా ఉంది, వారిని పరీక్షలు సన్నద్ధం చేయడంలో భాగంగా. మరియు వీరికి మార్చ్ 18వ తారీఖు నుంచి ఎస్ఎస్సి ప్రభుత్వ పరీక్షలు ఉంటాయి, దానికి సర్వసన్నద్ధం చేస్తున్నాము. ఇక గత విద్యా సంవత్సరం మనకు ఒక 10 GPA వచ్చింది. మరి ఈ విద్యా సంవత్సరం మంచిగా ఆశించిన ఫలితాలు సాధిస్తామని తెలియజేస్తున్నాను. విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా. సో మరి మీ అందరి సహకారంతో మంచి ఫలితాలను సాధిస్తామని చెప్పి ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది ఇంకా కంప్లీట్ అవుతలేదు. బిఆర్ సార్కి మాట్లాడాను. పంటల వివరాలకు వస్తే మన మండలంలో 23,200 ఎకరాల వరకు సాగు జరిగింది. అలాగే మొక్కజొన్న 92 ఎకరాలు, శనగకు 40 ఎకరాలు, చెరుకు 30 ఎకరాలు, అలాగే సన్ఫ్లవర్ 36 ఎకరాల వరకు ఇప్పుడు మన మండలంలో సాగు అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది రైతుల నుంచి మాకు కూడా ఫోన్లు ఇస్తున్న ప్రజాప్రతినిధులు కూడా ఫోన్లు పాటిస్తున్నారు రైతు బంధు అమౌంట్ గురించి. ఇప్పటి వరకు మొత్తం రైతులు 14,122 మంది మన మండలంలో ఉంటే ఇప్పటి వరకు 10,794 మంది రైతులు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. 12,71,70,00,000 గాను 6,62,94,000 ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో పడ్డాయి. అయినా అంటే ముఖ్యంగా గమనించాల్సింది అంటే 3 ఎకరాల 11 గుంటల వరకే వచ్చింది సార్. ఇక్కడ చాలా మంది పెద్ద రైతులు ఉంటారు. ఇక్కడ ఇప్పటి వరకు 3 ఎకరాల 11 గుంటల వరకు కవర్ అయింది. మిగతా కూడా ఇప్పుడు 40 రోజుల్లో కవర్ అవుతాయి. అట్లేం లేదు, ఇలాంటి అనుభవం అవసరం లేదు. ఇది ముఖ్యంగా నేను రైతు బంధు గురించి నేను ప్రజాప్రతినిధులు కూడా తెలుస్తున్నాను. రైతులు కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు, వివరిస్తుంది. ముఖ్యంగా 3 ఎకరాల 11 గుంటల వరకు కవర్ అయింది. మరి ఎప్పటి వరకు వస్తాయి ఇప్పటి వరకు మన ఇంటిమేషన్ ఇప్పటివరకు ఇవన్నీ ట్రెజరీలో సార్ మీకు సంబంధించిన ఇవన్నీ మన రైతుల అకౌంట్ అన్ని ట్రెజరీలో సబ్మిట్ ఉంది. ఎలా ట్రెజరీలో అమౌంట్ వస్తుందో అక్కడ ఇస్తున్నాం సార్. ఇప్పుడు రైతు సాయం అనేది మన రైతుకు ఎప్పుడైతే పెట్టుబడి కోసం సాయం చేస్తున్నాం అంటే సగం కాలం అయిపోయింది. మరి సగం కాలం తర్వాత ఎప్పుడు పడతాయి?
ప్రభుత్వ పాలసీ సార్ ఇక అధికారులు మాట్లాడుతుంది ప్రజల్లో అయితే సబ్మిట్ ఉంది సార్ అందరికీ. సార్ మీరు ఒక 10 రోజులే తీసుకెళ్ళండి. ఓకే సార్. ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది రైతుల నుంచి మాకు కూడా ఫోన్లు ఇస్తున్న ప్రజాప్రతినిధులు కూడా ఫోన్లు కాల్చేస్తున్నారు రైతు బంధువుల అమౌంట్ గురించి. ఇప్పటి వరకు మొత్తం రైతులు 14,122 మంది మన మండలంలో ఉంటే ఇప్పటి వరకు 10,794 మంది రైతులు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. 12,71,71,00,000 గాను 6,62,94,000 ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో పడ్డాయి. అయినా అంటే ముఖ్యంగా గమనించాల్సింది అంటే 3 ఎకరాల 11 గుంటల వరకే వచ్చింది సార్. ఇక్కడ చాలా మంది పెద్ద రైతులు ఉంటారు ఇక్కడ. ఇప్పటి వరకు 3 ఎకరాల 11 గుంటల వరకే కవర్ అయింది. మిగతా కూడా ఇప్పుడు 40 రోజుల్లో కవర్ అవుతాయి. అట్లే ఇలాంటి అనుభవం అవసరం లేదు. ఎంతో ఇది ముఖ్యంగా నేను రైతు బంధు గురించి మీకు ప్రజాప్రతినిధులు కూడా తెలుస్తున్నాను. రైతులు కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు వివరిస్తుంది. ముఖ్యంగా 3 ఎకరాల 11 గుంటల వరకు కవర్ అయింది ఉన్నాయి. తర్వాత ఈ ఫిబ్రవరి అండ్ మార్చ్ మధ్యలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్లో అని మీకు చెప్పడానికి ఇక్కడ వివరించడానికి వచ్చానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ నా యొక్క నమస్కారం. ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే లెప్రసీ ప్రోగ్రామ్ నడుస్తుంది. కుష్ఠవ్యాధికి సంబంధించిన ప్రోగ్రామ్ నడుస్తుందండి. ఇది 30వ తారీఖు జనవరిలో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్. రేపటి రోజు 13th రోజు ఈ ప్రోగ్రామ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఈరోజు స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ వచ్చేసి విటమిన్ ఏ పిల్లలకు 9 months నుంచి 5 years పిల్లలకు స్కూల్స్లో ఇంటింటికి ఆశా వర్కర్లు నమోదు చేసి ఎవరైతే విటమిన్ ఏ సిరప్ తీసుకోలేదో వాళ్ళకి విటమిన్ ఏ సిరప్ వేయడం జరుగుతున్నది. తద్వారా వివిధ వ్యాధుల నుంచి ముఖ్యంగా కంటి చూపు సమస్యల నుంచి వారు బ్లైండ్నెస్ నుంచి అవగాహన వాళ్ళు కొద్దిగా విముక్తి పొందుతారు. సో ఈరోజు స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ విటమిన్ ఏ ప్రోగ్రాము అండ్ రేపు ఎండ్ అయ్యే ప్రోగ్రాము లెప్రసీ కుష్ఠవ్యాధికి సంబంధించిన ప్రోగ్రాము మనకి రేపు ఎండ్ అవుతుందండి. తర్వాత ఈ ఫిబ్రవరి మంత్లో మనకి నేషనల్ డీవార్మింగ్ డే స్టార్ట్ అవుతుంది. ఏదైతే పిల్లలకి నులి పురుగులకు సంబంధించి ఆల్బండజోల్ 400 mg ట్యాబ్లెట్ ఇస్తామో అది చప్పరించి మింగేయాల్సిన ట్యాబ్లెట్. సో ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ ప్రోగ్రామ్ మనం చేసుకుంటాము. ఈ ఫిబ్రవరి మంత్లో ఈ ప్రోగ్రామ్ నేషనల్ డీవార్మింగ్ డే అనే ప్రోగ్రామ్ ఆల్బండజోల్ నులి పురుగులకు సంబంధించిన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ మనకి 20వ తారీఖు స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరిలో. అండ్ దీని యొక్క మాపప్ డే వచ్చేసి 27వ తారీఖు ఉంటుందండి. తర్వాత అదేవిధంగా పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇది కూడా మనం సంవత్సరంలో 2 సార్లు చేసుకుంటాము, 6 నెలలకు ఒకసారి. సో పల్స్ పోలియో ప్రోగ్రామ్ కూడా మార్చిలో స్టార్ట్ అవుతుందండి. మార్చి 3, 4, 5వ తారీఖులో మనకి పల్స్ పోలియో ప్రోగ్రామ్ కూడా ఉన్నది. సో కాబట్టి ఈ 2 ప్రోగ్రామ్కి సంబంధించి యాక్షన్ ప్లాన్స్ కానీ ఇవన్నీ హెల్త్ డిపార్ట్మెంట్ మన నబీపేట్ హాస్పిటల్ కబ్జాకు గురవుతుందని నేను మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు ఉన్న సుదర్శన్ రెడ్డి గారు ఒక 15 లక్షల నిధులు పెట్టడం జరిగింది. వారికి మేము మండలంతో ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇంతకుముందు గతంలో కబ్జాకు గురైనచ్చు కానీ ఇప్పుడు దాన్ని కాపాడే బాధ్యత మన మండల ప్రజలందరికీ ఉన్నది. దానికి మేము నైతిక బాధ్యత ఇస్తాం. అది కబ్జాకు గురి కాకుండా ఏదైతే గతంలో 5 ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు 4 ఎకరాల 19 గుంటలు ఉంది. ఆ 4 ఎకరాల 19 గుంటలన్నా కబ్జాకు గురి కాకుండా మనమందరం సాయశక్తం కృషి చేద్దాం. దాన్ని మన హాస్పిటల్ని కాపాడుకుందామని ఈ సభాముఖంగా మేమందరం ఒక ఎంపీటీసీలు మేమందరం మండల స్థాయి ఎంపీటీసీలు అందరం మరి మేము ఒక తీర్మానం చేయగలం. యువజ్యోతి పథకం కింద గ్యారెంటీ ఉంది. అందులో 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఉంది. దానికి ఆల్రెడీ అప్లికేషన్స్ అడగడం జరుగుతుంది. అది ఆల్రెడీ అప్లికేషన్ ఇంత ముందు ఇచ్చారు. అదేవిధంగా మా స్టాఫ్ కూడా టోటల్గా టామ్ చేయించేసి విలేజ్లలో మా స్టాఫ్ వెళ్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఏం లేదు, అక్కడెక్కడ స్టాఫ్ దగ్గర మన అందరూ కూడా ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు, మొబైల్ నెంబరు, గృహజ్యోతి అప్లికేషన్ రిసిప్ట్ కూడా చూపించండి. అది ఏది ఉంటే మేము అక్కడ ఫీడ్ చేసుకున్నాం. బ్యాంక్ ఫీడ్ కాకుండా అంతకుముందు చేసినట్టు బ్యాంక్ కాకుండా అదే ఫీడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్ SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరు. కొద్దిగా మీరు కూడా కొద్దిగా ఇప్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా హెయిర్ సలూన్స్ అండ్ వాషర్మెంట్స్ కూడా ఫ్రీ కరెంట్ 250 యూనిట్లు ఫ్రీగా అయితే జరుగుతుంది. అందులో భాగంగా పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఆటో స్టార్టులు కూడా తీయడం వల్ల లోన్ అంటే ఓటర్లకు మంచి లోన్ రావాల్సింది. కామన్ ప్రొసీజర్ ఫాలో కాకుండా జరుగుతుంది. కరెంట్ బిల్స్ కూడా ఆన్లైన్లో ఉంటాయి. కొద్దిగా ఎడ్యుకేషన్ అందరూ చేస్తే ఆన్లైన్లో అయితే ఇంకా ఈజీ అవుతుంది.
R&D విందులు పెట్టారు. వాళ్ళు జస్ట్ వీళ్ళు అంటే వాళ్ళు కస్టమర్లాగా వీళ్ళ దగ్గర పవర్ కనెక్షన్ తీసుకున్నారు. వాళ్ళు నేను అడిగి ఏం చేశానంటే కనుక్కుంటే ఏంటంటే మెయింటైన్ చేసేది మాత్రం అంటే వర్క్ చేసి జీపీకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. మొత్తం మెయింటెనెన్స్ మొత్తం జీపీ చేయాలి సార్. కుటుంబం ముంగట ఇంతకుముందు 6 చనిపోయి సార్ ఒకటే ఆటో అది యూనిట్ బ్యాంక్ చాలా ట్రాఫిక్ పెరిగింది అక్కడ. అది కంపల్సరీ కావాలి సార్ స్పీడ్ బ్రేకర్ అక్కడైతే. ఆ టర్నింగ్ దగ్గర ఆ టర్నింగ్ ప్లస్ డౌన్లలో ఉంది. ఆ బండి స్పీడ్ వస్తుంది నిజామాబాద్ నుంచి కానీ. అయితే ఇంతకుముందు యాక్సిడెంట్ అయితే ఒక 6 ప్రాణాలు పోయినాయి సార్. అది అక్కడ కూడా కొద్దిగా సూచికల బోర్డు ప్లస్ స్పీడ్ బ్రేకర్స్ చాలా మంచి ఉంటుంది సార్. అది కొద్దిగా దయచేసి సమావేశంలో మా రెవెన్యూకి సంబంధించి పౌర సరఫరాల మీద సమీక్ష ఉంటుంది కాబట్టి మన నైపేట మండలంలో మొత్తం ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అంటే ఆహార భద్రత కార్డ్స్ వచ్చేసి 14,151. దానికి సంబంధించి యూనిట్స్ 45,045 యూనిట్స్. దానికి వచ్చేసి బియ్యం క్వింటల్స్లో 2,724.30 కిలోలు. మరియు అన్నపూర్ణ కార్డ్స్ వచ్చేసి మన మండలంలో మొత్తం 108. 10 కిలోల కాడికి 10 క్వింటాలు 80 కిలోలు. అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అంటే అంత్యోదయ కార్డ్స్. ఈ కార్డ్స్కి ప్రతి ఒక్కరు 35 కిలోలు ఇస్తారు. ఈ కార్డ్స్ వచ్చేసి మన మండలంలో మొత్తం 959. ఈ 959కి 2,749 యూనిట్స్ వచ్చేసి 335 క్వింటాలు 65 కిలోలు. టోటల్ వచ్చేసి మన మండలంలో 15,218 కార్డ్స్ ఉన్నాయి. అందులో యూనిట్స్ వచ్చేసి 47,902. క్వింటాల్స్ వచ్చేసి 3,070.75 కిలోలు అంటే 30 మెట్రిక్ టన్స్ మన మండలంలో రేషన్కు సంబంధించిన రైస్ సప్లై అవుతుంది. ಏನು ಆಗಲ್ಲ ఉండని ఉంటాడు తిన కూర్చొని